హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఒక జూన్ మంత్లో మనము తప్పకుండా అప్లై చేసుకోదగినటువంటి టాప్ 19 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి టోటల్గా వచ్చేసి 35,000కి పైగా వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఇలా ప్రతి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. 18 నుంచి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. మన సొంత రాష్ట్రాల్లోని పోస్టింగ్స్ ఉంటాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. 50,000 వరకు సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇందులో కొన్ని నోటిఫికేషన్స్లో ఎగ్జామ్ కూడా లేదు అండ్ కొన్ని నోటిఫికేషన్స్కి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి మీకు నచ్చిన జాబ్స్కి అప్లై అయితే చేసుకోండి. సో తప్పనిసరిగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, డెఫినెట్గా ఒక మెంబర్స్కైనా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామందికి హెల్ప్ అవుతుంది వీడియో. చాలామంది జాబ్స్ గురించి అయితే వెయిట్ చేస్తుంటారు కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అలాగే మనకి నిన్న గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. సో ఈ జాబ్స్ గురించి ఇంకా వీడియో చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో ఈ వీడియోలో మీకు టోటల్గా 19 నోటిఫికేషన్స్ అయితే కవర్ చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి రైల్వే శాఖకి సంబంధించినటువంటి ఐఐఎఫ్సిఎల్కి సంబంధించి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ అలాగే మేనేజర్ ఉద్యోగాలకి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. సో జాబ్స్కి సంబంధించి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే డిగ్రీ కానీ, ఎంబీఏ, సిఏ, బీటెక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. 21 నుంచి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 8th జూన్ వరకు మాత్రమే టైం ఉంది. మీకు సెలక్షన్లో ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ చేసేసి ఈ వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. ఆల్ ఇండియా మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. సో రైల్వేకి సంబంధించిన సంస్థ కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రోడ్డు రవాణా శాఖకి సంబంధించి ఎన్హెచ్ఏకి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్ ఎన్హెచ్ఏడిసిఎల్లో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. 85 వేకెన్సీస్ ఉన్నాయి. బీఈఆర్, బీటెక్ పాస్ ఉండి మీకు సివిల్ విభాగంలో బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటే గేట్ స్కోర్ అనేది ఉన్నట్లయితే ఒక వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 8th జూన్ వరకు లాస్ట్ డేట్. సెలక్షన్లో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. డైరెక్ట్గా గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి కోల్ ఇండియాకి సంబంధించి సంస్థలో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకి సంబంధించి 660కి పైగా వేకెన్సీస్తో రీసెంట్గా నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో దానికి సంబంధించి బీఆర్, బీటెక్ పాస్ అయిన వాళ్ళు అలాగే ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 11th జూన్ వరకు లాస్ట్ డేట్. ఒకటే సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తారు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి డిఆర్డిఓకి సంబంధించి అప్రెంటిస్ ట్రైనీ వేకెన్సీస్కి రీసెంట్లీగా నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి ఐటీఐ వాళ్ళు, డిప్లొమా, బీటెక్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 6th జూన్ వరకు మాత్రమే టైం ఉంది. 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. అండ్ మనకి దీనికి సంబంధించి సెలక్షన్ కూడా ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. డిఆర్డిఓకి మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేస్తారు. మీకు లొకేషన్ వచ్చేసి పోస్టింగ్ అనేది బెంగళూరులో అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి బ్యాంక్ సెక్టార్కి సంబంధించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రీసెంట్గా 7,150 వేకెన్సీస్తో ట్రైనీ అప్రెంటిస్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 26th జూన్ వరకు లాస్ట్ డేట్. ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తారు. మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అది మీకు క్లర్క్ జాబ్స్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్లో మెయిన్ ఎగ్జామినేషన్లో 2.5% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ బ్యాంక్ సెక్టార్కి సంబంధించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రీసెంట్గా 5,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. 30 జూన్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. ఎనీ డిగ్రీ పాస్ అనే క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆల్ ఇండియా పోస్టింగ్ అనేది కల్పిస్తారు.
నెక్స్ట్ మనకి రైల్వేకి సంబంధించింది. సో రీసెంట్గా మనకి రైల్వే నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి 11,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఇందులో మనకి 10+2 మనకి అంటే టెన్త్ వాళ్ళకి, 10తో పాటు ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, బీఈ బీటెక్ వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 19th జూన్ వరకు లాస్ట్ డేట్. మీకు ఇందులో సెలక్షన్లో CBT1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత CBT2, దాని తర్వాత CBAT డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ బల్మర్ లారీ కంపెనీ లిమిటెడ్ నుంచి రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్లకి 62 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి డిగ్రీ వాళ్ళు, అలాగే ఇంజనీరింగ్, MBA పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 9th జూన్ వరకు మాత్రమే టైం ఉంది అప్లై చేయడానికి. CBT ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఇంకా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే తప్పనిసరిగా లైక్ చేసి డెఫినెట్గా అయితే ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఒక డేటా అంతా సేకరించి మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా అయితే లైక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి రీసెంట్లీగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్లకి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు MBA కానీ, డిగ్రీ కానీ, CA పాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్ ఆల్రెడీ దీని గురించి వీడియో అయితే చేస్తాను. 21 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 14th జూన్ లాస్ట్ డేట్. రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. జాబ్ పోస్టింగ్ మనకి హైదరాబాద్లో ఉంటుంది ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించి. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మ్యూజియంస్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల టెక్నికల్ పొజిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ITI వాళ్ళు, డిప్లొమా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 4th జూన్ వరకు మాత్రమే లాస్ట్ డేట్. 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ చేస్తారు. మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి మీకు విశాఖపట్నంలో అయితే ఉంటుంది మన తెలుగు వాళ్ళకైతే. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి మల్టీ స్కిల్డ్ వర్కర్, ఇంకా మనకి వివిధ రకాల పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. టోటల్గా 899 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇందులో 10th వాళ్ళకి, 10తో పాటు ITI డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 25th జూన్ వరకు లాస్ట్ డేట్. ఎగ్జామ్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీకు బార్డర్స్ ఏరియాస్లో పోస్టింగ్ అనేది ఇస్తారు. అలాగే మనకి నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి సంబంధించి సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ పాస్ అప్లై చేసుకునే విధంగా 158 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. సో 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 8th జూన్ వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది. సో మీకు ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్షన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మనకి ఈ యొక్క సెక్యూరిటీ స్క్రీనర్స్కి సంబంధించి తిరుపతిలో అయితే పోస్టింగ్ అనేది ఉంది. నెక్స్ట్ మనకి సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకి 12th పాస్ అయిన వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది. సో 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. సో 2nd జూలై వరకు లాస్ట్ డేట్. దీన్ని కూడా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. వివిధ లొకేషన్స్లో మనకి పోస్టింగ్ అయితే ఉంది ఆల్ ఇండియా వైడ్గా. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ బ్యాంక్ సెక్టార్కి సంబంధించి పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్ నుంచి రీసెంట్గా ఆల్ ఇండియా వైడ్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. 665కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ వస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, మెరిట్ ఆధారంగా సెలెక్షన్ చేస్తున్నారు. 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 18th జూన్ లాస్ట్ డేట్. ఆల్ ఇండియా మనకి మన తెలుగు వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఈ యొక్క నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి రీసెంట్లీగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి 268 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. సో ఇందులో ITI వాళ్ళకి, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 10th జూన్ లాస్ట్ డేట్. CBT ఎగ్జామ్ కండక్ట్ చేసి ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. మీకు పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా ఒడిశాలో ఉంటుంది, తర్వాత ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించి UPSC నుంచి రీసెంట్లీగా ఈ యొక్క కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించి, అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి 1000కి పైగా వేకెన్సీస్తో ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. NDAకి ఏమో 16.5 నుంచి 19.5 ఏజ్లో ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. CDSకి ఏమో 20 నుంచి 24 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 17th జూన్ లాస్ట్ డేట్. ఎగ్జామ్తో పాటు SSB ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ ఉంటుంది. మీకు నెలకి 1,00,000కి పైగానే సాలరీస్ ఉంటాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి SSA నుంచి రీసెంట్లీగా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఇలా వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి గ్రూప్ B అండ్ గ్రూప్ C పోస్టులకి CGL నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చేసాము. 12,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 32 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 4th జూలై వరకు లాస్ట్ డేట్. Tier 1 ఎగ్జామ్తో పాటు Tier 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆల్ ఇండియా మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. మీకు 80,000కి పైగానే సాలరీస్ అయితే ఉంటాయి.
నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రోడ్డు రవాణా శాఖకి సంబంధించి NHAA నుంచి డిప్యూటీ మేనేజర్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. ఇది కొత్త నోటిఫికేషన్. 60 వేకెన్సీస్కి సంబంధించి BR బీటెక్ పాస్ అయిన వాళ్ళు సివిల్ విభాగంలో వాళ్ళు అప్లై చేయొచ్చు. మీకు గేట్ స్కోర్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 15th జూన్ లాస్ట్ డేట్. ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. నెక్స్ట్ మనకి ఫైనల్ నోటిఫికేషన్ రైల్వేకి సంబంధించి IRCTC నుంచి హాస్పిటాలిటీ మానిటర్స్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇందులో మనకి క్వాలిఫికేషన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి ఇలా వేరియస్ సబ్జెక్ట్స్కి సంబంధించి విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 24th జూన్ వరకు లాస్ట్ డేట్. ఇంటర్వ్యూ ద్వారానే మీకు సెలెక్షన్ చేస్తున్నారు. వేరియస్ జోన్స్లో మీకు పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టడం అయితే జరిగింది. మీకు రిమైండర్ లాగా ఉంటుంది. సో అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మీకు దీనికి సంబంధించి లింక్ మన డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియోస్ అయితే ఉంటాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి తప్పనిసరిగా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.